విశాఖపట్నం వందల కోట్ల ప్రజాధనంతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ భవనాలను సద్వినియోగపరిచే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టాలని విశాఖలో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఈ మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ను కలిసి సభ్యులు వినతి పత్రాన్ని అందించారు. ఏపీకి ప్రత్యేకంగా మ్యూజియం లేదని ఈ భవనాన్ని మ్యూజియంగా ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడానికి వచ్చాం. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ కొండపైన పర్యావరణాన్ని కూడా పక్కన పెట్టి ఒక ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ ప్రజాధనంతో కోట్లాది రూపాయలతో అత్యున్నత ప్యాలెస్ని నిర్మాణం చేసింది ఆనాటి ప్రభుత్వం. ఈనాటి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే కోట్లాది రూపాయలు ప్రజాధనంతో కట్టిన ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ సందర్భంగానే రాష్ట్ర తెలుగుదేశం నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారిని, అదేవిధంగా బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారిని, ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని మేము కలుస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే కూటమిలో ఉన్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కలిసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి మ్యూజియంని డిస్టర్బెన్స్ చేశాడు బండోడు అంతా. కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే మెమోరాండం ఇస్తున్నామంటే ఈ యొక్క ప్యాలెస్ని రాష్ట్ర మ్యూజియం చేయడం వల్ల కారణం ఏంటంటే రాష్ట్రంలోని ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలు క్రీస్తు పూర్వం నుంచి బుద్ధుడి దగ్గర నుంచి అన్నీ కూడా అవశేషాలు ఈ భూమిలోనే ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతి మనకు ఉంది ఈ ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి. దాని ఉదాహరణగా మనకి మ్యూజియం కావాలి. ఇప్పటికే రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత మన మ్యూజియం హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ రాష్ట్రానికి ఈ రోజు వరకు కూడా మనకి మ్యూజియం లేదు. కాబట్టి రాష్ట్ర రాజధాని కోసం ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతైతే కృషి చేస్తుందో ఈ రాష్ట్ర మ్యూజియం కూడా కావాలి. కాబట్టి అత్యున్నతమైనటువంటి ప్లేస్ కాబట్టి దాన్ని ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ప్యాలెస్ ని రాష్ట్ర మ్యూజియం చేసి మన చరిత్రని ఖండం